మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు కురవడంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఈ జిల్లాలతో పాటు ఆదివారం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. మరోపక్క మంగళవారం బుధవారాల్లో పలు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రాష్ట్రంలో తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుఫాను పరిస్థితులపై ఆరా తీసి మంత్రులను ఆదేశిస్తే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు రాకుండా రైతులకు చూసుకోవాలని చెప్పారు. ఇక చూద్దాం, వరి కోతలు వాయిదా వేయాలి, వరి కోతలు వాయిదా వేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చెప్తా ఉన్నది. వాయిదా ఇప్పుడు కనీసం వరి కోసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే గతంలో లెక్క కూలోలను పెట్టి కోపిచ్చి కుప్పలు కొట్టి దాని కుప్పను దొక్కిచ్చి వడ్లను తూర్పాల పట్టి ఆ తూర్పాల కోసం గాలెట్ వస్తలేదని చెప్పేసి ఇంత టైం లేదు. ఇప్పుడు జర్ర ఓర్పిచ్చింది అనుకో మిషన్ని శెలకు తోలుతా ఉన్నారు, అది గడ్డిని కట్టగట్టేసి ఓవైపేస్తున్నది, వడ్లని బస్తాల నింపి ఓవైపేస్తున్నది, ట్రాక్టర్లు వేసి పడేస్తున్నది, అయిపోతుంది క్షణాలల్లో గంటలల్లో అయిపోతుంది పని. మీరు వాయిదా వేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది పెద్ద కుట్ర అండి. రైతులు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ పెద్ద కుట్ర. ఎందుకంటే వాయిదా వేసుకోవాలి, వడ్లు అదే కోసి కల్లాలలో కుప్పలు లెక్క పెట్టో లేకపోతే కొనుగోలు కేంద్రాలలో కుప్పలు పోసిరనుకో ఇవన్నీ కొనుగోలు చేయాలి రేవంత్ రెడ్డి గారు. అదే మీరు వాయిదా వేసుకున్నారనుకో ఈ తుఫాన్ వస్తుంది, ఇదంతా వస్తుంది, షేన్ మీదనే అదంతా కింద పడిపోయి ఆ వడ్లు మొలకలెత్తి ఆగమవుతుంది, అప్పుడు కొనాల్సినటువంటి బాధ ఉండదు. ఈ రకమైనటువంటి మైండ్ సెట్తోని మన పాలకులు ఉన్నారు. మనమే అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మనం వాయిదా వేసుకొని కూర్చున్నాం అనుకో, మళ్ళీ చెప్పిన దానికి ఆగుదామని ఆయన మొత్తానికి కొయ్యకూరి అది నేలపాలు అయిపోతామని చెప్తాడు చివరికి. సీఎం సూచన మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టిరండి ఇప్పటిదాకా? ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టిరు? ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయిపోయి 2-3 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది అటు ఇటుగా. పోయిన నెల నుంచే స్టార్ట్ అయింది, ఈ నెల అయిపోవస్తుంది ఇది. ఎందుకంటే మొదలేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ సీజన్లో అయినా, వానాకాలంలో అయినా, యాసంగిలో అయినా, ఏ సీజన్లో అయినా రైతులు కొంతమంది ముందుగానే వేసేస్తారు నాట్లు. ఈ లేనిపోని వర్షాలు, ఈ అకాల వర్షాలు, కాలం చక్కగా అటు ఇబ్బంది పెడుతుంది అనుకున్నటువంటి వాళ్ళు, నీళ్లు పుష్కలంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత ముందుగానే వేసేస్తారు లేట్ చేయకుండా. సో అలాంటి వాళ్ళు అలా పంట వేసినటువంటి రైతులు అందరి పంటలు ఆల్రెడీ కోసేసారు. ఇప్పటికే మనం చూసినాం నల్లగొండ జిల్లాలో చాలా చోట్ల ఐకేపీ సెంటర్లలో వర్షానికి మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. ఇవన్నీ మనం చూసినాం ఆల్రెడీ. మరి ఎన్ని ఏర్పాటు చేసిరు? ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిరు? చేయలే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారంట. మొంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలి, కొనుగోలు పూర్తి అయిన వెంటనే రవాణా వసతి కల్పించి మిల్లర్లకు తరలించాలి. వర్షాల నేపథ్యంలో సూర్యాపేట, ఖమ్మము, కొత్తగూడెము, భూపాలపల్లి, ఆదిలాబాదు, ములుగు జిల్లాల్లో వరి కోతలు వాయిదా వేయాలంట. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ వాయిదా వేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఎక్కడెక్కడ? సూర్యాపేటలో, ఖమ్మంలో, కొత్తగూడెంలో, భూపాలపల్లిలో, ఆదిలాబాద్లో, ములుగులో, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ మీరు వరి కోతను వాయిదా వేసుకోండి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి వాయిదా వేసుకొని ఏం చేయాలి? ఆ పంట మీద, ఆ చేను మీదనే అవి వర్షం పడి రాళ్ళు రప్పలు పడి అక్కడనే మొత్తం ఖరాబ్ అయిపోవాలనా? మార్కెట్లో మొక్కజొన్న, CCI కొనుగోలు కేంద్రాల్లో పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చే 45 రోజుల వరకు ధాన్యం కొనుగోలులో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో ఈ సీజన్లో 8,342 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను 4,428 కేంద్రాలను ప్రారంభించడం. 8,342 కేంద్రాలు పెట్టాల్సిన చోట 4,000 కేంద్రాలు పెట్టి మొత్తం పెట్టండి. 8,000కి 8,800 కేంద్రాలను ఓపెన్ చేయండి. మీరు ఎంత అనుకున్నారో అన్ని ఓపెన్ చేసి పెట్టండి.
అప్పుడు ఈజీ అవుతుంది కదా రైతులకు అమ్ముకోవడము. మీరు సగంలో సగం ఓపెన్ చేసి పెడతారు, మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు రావద్దు, రైతులందరూ ఇప్పుడే కోతలు కోయొద్దు అంటే నువ్వు కొనకపోయినా సరే రైతు కోసుకొని పెట్టుకుని ఉంటే ఆ మార్కెట్కు రాకపోయినా, కొనుగోలు కేంద్రాలు తరలించకపోయినా బాయి కాడనో ఇంటి కాడనో ఆ ఎడ్ల కొట్టంలోనో లేకపోతే ఒక ఎత్తైన ప్రదేశంలో రాశి కట్టి దాని మీద పోసుకోవడమో ఇట్లాంటివి జరుగుతాయి. నువ్వు మొత్తానికి కోతలు కోయొద్దంటే వర్షం వచ్చి టక్కున ఓ 10 రోజుల పాటు వర్షం పడి ఈ కాలమే అసలు అంత ఉల్టా పల్టా కాలం ఉన్నది. రాళ్ళు రప్పలు రాళ్ళవాన పడ్డదంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ 6 నెలలు చేసేటువంటి శీతలం అంతా మొత్తం నేలపాల అయిపోతుంది. నిన్ను నమ్ముకొని నువ్వు వద్దు అన్నటువంటి కోతలు కొయ్యొద్దు అని చెప్తే అట్లా కొయ్యకుండా ఉంటే మీరు చేయాల్సింది ఏంది? 8,342 కొనుగోలు కేంద్రాలకు మీరు 4,000 కేంద్రాలు ఓపెన్ చేసిరు. ఇంకా 4,000 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాల్సి ఉంది. అవి కూడా ఓపెన్ చేయండి, అది మీరు చేయాల్సిన పని. అంతేగాని రైతులను మీరు కోతలు కొయ్యొద్దు అని చెప్పొద్దు. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి 22,433 మంది రైతుల నుంచి 431.09 కోట్ల విలువైనటువంటి 1,80,452 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిరంట. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ ఫెయిల్యూర్ కనపడిపోతా ఉన్నది. ఇప్పటిదాకా వీళ్ళు కొనుగోలు చేసింది ఎంతనే 1,80,000 టన్నులు, మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అసలు రాష్ట్రంలో ఒక సీజన్లో రాష్ట్ర రైతాంగం పండించేటువంటి వరి పంట ఎంత దగ్గర 1 కోటి మెట్రిక్ టన్నులు పండిస్తుంది ఒక్క సీజన్లోనే. 2 సీజన్లు అనుకుంటే మనది 3 కోట్ల మెట్రిక్ టన్నులు వస్తాయి. ఒక్క సీజన్లో దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులు పండించేటువంటి తెలంగాణ రైతాంగం నుంచి మీరు కొనుగోలు చేసింది ఆఫ్టర్ ఆల్ 1,80,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఇంకా 90 లక్షలు దగ్గర కొనుగోలు చేయాలి. మీరు మీ దగ్గర సరిగ్గా లేక, మీ అధికారులు చక్కగా పనిచేయక, మీ వ్యవసాయ శాఖ మంత్రి నిద్రపోతుంటాడు, మీ పౌర సరఫరాల శాఖ మంత్రి వాటాల పంపకాల్లో బిజీ ఉంటాడు. అరే నా నియోజకవర్గంలో రావాల్సిన నా వాటా రాకుండా మీరు పంచుకుంటారని ఆయన దాని మీద ఫోకస్ పెట్టిండు, కానీ దీని మీద ఫోకస్ పెట్టిండా? రైతుల మీద, కొనుగోలు కేంద్రాల మీద పెట్టిర్రా? పెడితే గిట్లా ఉండదు తెలంగాణ రైతాంగం పరిస్థితి. 1,80,000 టన్నులు కొనుగోలు చేసిరంట. ఈ కొనుగోళ్లకు త్వరితగతిన చెల్లింపులు జరపాలి. పోయినసారి కొనుగోలు చేసినటువంటి వడ్లకే, సన్నొడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిరు వీళ్ళు. ఆ సన్నొడ్లకు ఇప్పటిదాకా అతి గతి లేదండి. ఇది వాస్తవం. మీరు కావాలంటే ఏ రైతాంగానికి కాడికైనా, ఏ రైతుల కాడికైనా పోయి అడగండి. పోయినసారి యాసంగిలో కొనుగోలు చేసినటువంటి వడ్లకు, అందులో సన్నొడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు కదా. ఆ 500 బోనస్ కొండెక్కింది ఎన్నడో. అసలు పైసలు ఇచ్చిరా, ఆ బోనస్ కథనే లేదు, ఆ ముచ్చటే లేదు, ఏడ కూడా రాలేదు. ఇంకా చాలామంది మొన్నటిదాకా కామెంట్లు పెట్టి ఊకున్నారు, అన్న బోనస్ పైసలు రాలేదు అని చెప్పేసి. ఇప్పుడు వెంటనే అందించాలని చెప్తా ఉన్నాడు ఆయన. ఇక జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతిరోజు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదు. ఘోరంగా తరుగు తీస్తూ ఉన్నారు. తాలు పేరుతోటి, దాని పేరుతోటి తరుగు తీస్తూ ఉంటే మొన్న కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలను రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఆ రైతులందరి మీద పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టిరు. వాళ్ళని ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి అవకతవకలు. మీరు కొత్తగా ఇప్పుడు చెప్పేది ఏం లేదు. ఉపేక్షించేది లేదని, అట్లా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల హెచ్చరించారంట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సుకేంద్ర మోహన్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారంట. ఇప్పటికే ఈ మొంథా అనేటువంటి తుఫాను ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షం ఏపీలో పడుతూనే ఉంది, తెలంగాణకు కూడా వస్తుంది. తెలంగాణలో ప్రధానంగా ఈ జిల్లాల్లో పడుతుందంట. సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెము, భూపాలపల్లి, ఆదిలాబాదు, ములుగు, ఈ దాదాపు 6 జిల్లాల్లో ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి మన మంత్రులు, మన ప్రభుత్వం. చూడాలి ఏమవుతుంది అనేది.